అంటే ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్టడీ టెక్నిక్స్ అనేది నేను చాలా బుక్స్ నుంచి రిఫర్ చేస్తూ చాలా బెస్ట్ మెథడ్స్ ఇన్ ద వరల్డ్ చెప్తున్నాను. సో మీరు కరెక్ట్ గా ఫాలో అయితే మీరు టాపర్ అయిపోవచ్చు. సో నేను ఈ టెక్నిక్స్ ఏ బుక్స్ తీసుకున్నానంటే మేక్ ఇట్ స్టిక్ బై పీటర్ బ్రౌన్ అండ్ అదర్స్, హౌ టు బికమ్ ఏ స్ట్రైట్ ఏ స్టూడెంట్ బై కాన్ న్యూపోర్ట్, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ బై జాష్ వెయిట్స్టీన్, హౌ వి లెర్న్ బై బెనెడిక్ట్ క్యారీ, యు లెర్న్ బై లివింగ్ బై ఎలెనోర్ రూజ్వెల్ట్, అవుట్లయర్స్ బై Malcolm Gladwell, The Little Book of Talent by Daniel Coyle, A Mind for Numbers by Barbara Oakley, The Power of Mindful Learning by Ellen Langer, The Practicing Mind by Thomas Turner, plus ఇలాంటి ప్లస్ వేరే బుక్స్ అన్ని కలిపి చేసిన వీడియో ఇది. సో చాలా టిప్స్ చెప్తాను. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైం ఇంటూ ఇంటెన్సిటీ ఈక్వల్ టు వర్క్ అకంప్లిష్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారు, చదవాలని చెప్పి పొద్దున్న 4 o'clock లెగిసి రాత్రి 12, 1 o'clock వరకు చదువుతా ఉంటారు. అది చాలా ఇన్ఎఫిషియెంట్, ప్లస్ దానివల్ల ఎక్కువ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతసేపు చదువుతున్నారంటే మీరు చదివే ప్రాసెస్ లో ఏదో ఫాల్ట్ ఉందంటే ఆ ఫార్ములాని క్లారిటీ చెప్పాలంటే చూడండి, టైం ఇంటూ ఇంటెన్సిటీ ఈక్వల్ టు వర్క్ అకంప్లిష్డ్. అంటే క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన 10 hours చదువుతాడు. కానీ ఇంటెన్సిటీ ఎంత పెట్టాడు, ఫోకస్ ఎంత పెట్టాడు, ఒక లెవెల్స్ పోల్చుకుంటే ఒక 1 level పెట్టాడు అనుకుందాం. ఓకే, 1 level అంటే 10 into 1 equal 10. So 10 units of work complete అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఒక పర్సన్ ఉన్నాడు, జస్ట్ 2 hours చదివాడు. కానీ ఇంటెన్సిటీ, కాన్సంట్రేషన్, ఫోకస్ అనేది 5 times పెట్టాడు. లెవెల్ 5 లో ఉంది అతని కాన్సంట్రేషన్. సో 2 into 5 ఎంత 10. అంటే ఇండైరెక్ట్ గా 10 hours చదివినా ఒకటే, 2 hours చదివినా ఒకటే. సో మెయిన్ ఫార్ములా దీనికి మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కువ చదవటం కాదు, చదివేది కాన్సంట్రేషన్ గా ఫుల్ పవర్ పెట్టి చదివితే చాలు. ఫాస్ట్ గా మీరు మొత్తం చేసేది తక్కువ టైం లో చేయొచ్చు. నెక్స్ట్ రివిజన్ అడుగుతారు చాలా మంది, కాన్సంట్రేషన్ ఎలా చేయాలని. కాన్సంట్రేషన్ చేయడం నాకు రావట్లేదు, చాలా మంది కూడా ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. సో ఈ మిగతా ఈ వీడియో అంతా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో సెకండ్ టెక్నిక్ ఏంటంటే మీరు బాగా చదువుకొని కాన్సంట్రేషన్ చేయాలంటే ఒకటి, మీరు టైర్డ్ గా ఉండకూడదు, అలసిపోకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఆకలితో ఉండకూడదు. ఈ రెండు సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి, సరైన ఫుడ్ తినాలి. సరైన ఫుడ్ తినకపోతే మీకు ఆకలిస్తా ఉంటుంది, ప్లస్ నీరసంగా ఉంటుంది. అప్పుడు మీకు చదువు బుద్ధి కూడా రాదు, ఎవరికి కాన్సంట్రేషన్ రాదు ఆ టైంలో, ఎంత టాపర్ అయినా కూడా. అందుకని మీరు చాలా మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలి అని ఎలా తినాలి అని అడిగితే ఆ వీడియో చూడండి, వెయిట్ లాస్ మీద. ఆ వీడియోని ఫాలో అయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఎందుకన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రాత్రి చాలా బాగా పడుకుంటే నెక్స్ట్ రోజు మీకు ఎనర్జీ ఉంటుంది. సో సరిగ్గా నిద్ర లేకుండా చాలా మంది ఏంటంటే నిద్ర లేకుండా చదువుతూ ఉంటారు. దానివల్ల బ్రెయిన్ కూడా రిజిస్టర్ అవ్వదు. మన లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ సరిగ్గా పనిచేయదు, ఎక్కించుకో. మీరు అప్పుడప్పుడు చదివినట్టు ఉంటుంది కానీ మన మైండ్ లోకి ఎక్కదు. సో అందుకని చాలా బాగా రాత్రి నిద్రపోతేనే మీరు నెక్స్ట్ డే బాగా చదవగలరు. థర్డ్ టెక్నిక్ ఏంటంటే VIP టాస్క్స్. అంటే మీనింగ్ ఏంటంటే టాప్ 3 టాస్క్స్. అంటే మీరు ఒక 3 పనులను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ 3 పనులు కానీ ఈ 3 సబ్జెక్ట్స్ కానీ చదివితే, అంటే ఈ 3 టాపిక్స్ కానీ చదివితే మిగతా రోజంతా ఏం చదవకపోయినా పర్లేదు అన్న టాపిక్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఆ 3 కంప్లీట్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ ఎలా ఉండాలంటే, ఇక్కడ టాపిక్స్ అంటే మొత్తం పెద్ద పెద్ద ఒక 20 books అవుతాయి అట్లాంటివి కాదు. అంటే ఈ రోజుకి ఈ 3 కంప్లీట్ చేస్తే నాకు ఈ రోజు షెడ్యూల్ మిగతా చేయకపోయినా పర్లేదు అనేంత ఫీలింగ్ వచ్చే టాస్క్స్ ఏంటో నేను సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈజీగా ఉండడానికి, ప్రొడక్టివ్ గా ఉండడానికి తేడా మర్చిపోయారు. ఇప్పుడు చాలా మంది అంటే ఏదేదో చదువుతారు, ఇట్లా బుక్ ఇస్తా ఉంటారు, తర్వాత కొన్ని ఏదో ఫిల్ చేస్తా ఉంటారు, ఈ బుక్ లో నోట్స్ చేసుకున్నాను ఒక బుక్ నుంచి ఇంకో బుక్ చేసుకుంటారు. అవన్నీ చదువుతున్నట్టు కాదు, జస్ట్ ఏదో పని చేస్తున్నట్టే. అలా కంటిన్యూగా పని చేసి బిజీగా ఉండటం వల్ల మీరు చదవాలనుకుంటే తప్పు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చదివేది ఆ టాప్ 3 టాస్క్ కంప్లీట్ అయినా లేదా, అది మెయిన్. అంటే మీనింగ్ ఏంటంటే డీప్ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. డీప్ వర్క్ కి సూడో వర్క్ కి తేడా. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లూయెన్సీ బబుల్. అంటే ఏంటో చెప్తాను. మీరు చాలా చదువుతుంటారు, మళ్ళీ మీరు చదవాలంటే రివిజన్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే బుక్ తిప్పి ఇలా చదువుతూ ఉంటారు. ఓకే, ఇది నాకు వచ్చి ఇది నాకు వచ్చి ఇది నాకు వచ్చి అట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా, అదే తప్పు. మీకు రాదు, వచ్చినట్టు అనిపిస్తుంది అంతే. దీన్ని ఫ్లూయెన్సీ బబుల్ అంటారు. మీరు చాలా సార్లు చూసారు కాబట్టి మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు నిజంగా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే యాక్టివ్ రిట్రీవల్. యాక్టివ్ రిట్రీవల్ అంటే సింపుల్. ఏంటంటే మీరు మొత్తం చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసేసి మీకు ఎంత గుర్తుందో ఒకసారి మైండ్ లో అనుకోవాలి. అది యాక్టివ్ రిట్రీవల్. ఇది సైన్స్ ప్రకారం కూడా, మొత్తం చాలా స్టడీస్ ప్రకారం కూడా ఇంతకన్నా బెస్ట్ టెక్నిక్ ఇన్ ద వరల్డ్ లేదు. మీరు ఇట్లా చదివితే ఒక్క 2 సార్లు చదివినా మీకు ఇయర్ అంతా గుర్తుంటుంది, ఎగ్జామ్ వరకు కూడా గుర్తుంటుంది. అదే మీరు అరకొరగా చదివి
అనుకుంటే ప్రతిసారి చదవాల్సింది. అంటే ఇక్కడ యాక్టివ్ రిట్రీవల్ అని చెప్పేది మీరు సరిగ్గా చేస్తే మీకు చాలా వరకు మైండ్లో లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుండిపోతుంది. మన బ్రెయిన్ కూడా అలానే వర్క్ అవుతుంది. అయితే యాక్టివ్ రిట్రీవల్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఏంటి? ఒకటి క్విజ్. మీరు ఇట్లా క్లోజ్ చేసి ఎవరైనా అడగమని చెప్పడం, అదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు క్లోజ్ చేసేసిన తర్వాత బుక్ ఇట్లా మైండ్ లో ఒకసారి క్లోజ్ చేసుకొని మీకు మీరు మొత్తం మీకు ఏం తెలుసో ఒకసారి ఆలోచించుకోవడం, అదొక ఆప్షన్. ప్లస్ ఇంకో టెక్నిక్ ఏంటంటే మీరు బుక్ క్లోజ్ చేసేసిన తర్వాత ఒక పేపర్ తీసుకొని మీకు మాక్సిమం దాని గురించి ఏం తెలుసో రాసేయండి. సో అప్పుడు మీకు రియల్ గా బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయ్యి మీకు క్లారిటీగా గుర్తుండేటట్టు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఫీల్ మ్యాన్ టెక్నిక్. ఇందాక టైప్ అయి ఉంటుంది కానీ ఇది వేరే. అయితే ఈ టెక్నిక్ చేస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది. చాలా మంది అడుగుతున్నారు చదివిన ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పి. ఇట్లా చేస్తే గుర్తుంటుంది. ఏంటంటే ఫీల్ మ్యాన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక చదివిన తర్వాత ఒక చిన్న పిల్లోడికి, ఒక 5 ఏళ్ల పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఊహించుకోండి. అంతే సింపుల్. చదివిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీకు వచ్చేసినట్టే. ఇప్పుడు అంత చిన్న పిల్లవాడికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ మీకు వచ్చినాయి లేదా అర్థమైపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఒక 5 ఇయర్ కిడ్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చిందంటే మీకు చాలా క్లారిటీగా అర్థమైనట్టే. ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్ గా వాడితే అర్థం కాదు. సో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ టెక్నిక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడిందని చెప్పారు. అంటే ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని కాదు, ఒక మిర్రర్ లో కూడా ఒక చిన్న పిల్లలు ఉన్నారని ఊహించుకొని చేయొచ్చు, లేకపోతే మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు, ఎట్లైనా చేయొచ్చు. కానీ మాక్సిమం అలా ఊహించుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ టాపిక్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు చదవాలి అనుకున్నప్పుడు దానికన్నా ముందు ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే వాకింగ్ వెళ్ళండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద పరిశోధన చేశారు. ఆ పరిశోధన ఏం చేసిందంటే ఎగ్జామ్ ముందు కొంతమంది బ్యాచ్ ని వెళ్ళి వాకింగ్ చేయమని చెప్పారు, ఇంకో బ్యాచ్ ని చేయొద్దని చెప్పారు. వాకింగ్ చేసిన బ్యాచ్ తిరిగి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వేరే వాళ్ళ దాని మీద పోలిస్తే. మీనింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ వెయిట్ లాస్ సంబంధం లేదు, కానీ బ్రెయిన్ కి సంబంధం. బ్రెయిన్ లో చాలా మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ లో BDNF అని ఉంటుంది, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అయితే ఎక్సర్సైజ్ దాన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 7th టిప్ ఏంటంటే అటెన్షన్ రెసిడ్యూ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తారు, చదివేటప్పుడు ఫోన్ చూస్తారు మధ్యలో, ఓకే మళ్ళీ చదువుతారు, మళ్ళీ టీవీ చూస్తారు, అంటే ఒక పని అలా చేస్తూ ఉంటారు కదా. దానివల్ల చాలా నెగిటివ్ జరుగుతుంది. దాన్ని అటెన్షన్ రెసిడ్యూ అంటారు. మీరు ఏమనుకుంటారంటే ఆ పని చేసిన తర్వాత ఈ పని చేస్తే కాన్సంట్రేషన్ దీని మీద ఉంటుంది అనుకుంటారు కదా. రియల్ గా చెప్పాలంటే దీని మీద ఉండదు. బ్రెయిన్ ఇంకా బాధగా ఆలోచిస్తూ ఉంటది. దీన్ని అటెన్షన్ రెసిడ్యూ అని అంటారు. అంటే ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మధ్యలో ఫోన్ ఓకే అని చెప్పి ఇప్పుడు ఈమెయిల్ చెక్ చేశారు. అయితే మళ్ళీ వచ్చి రిటర్న్ అయిపోయారు చదవడానికి. కానీ మీ బ్రెయిన్ ఎంతసేపు ఆలోచిస్తుంది తెలుసా ఆ ఈమెయిల్ గురించి? గెస్ చేయండి. 10 seconds, 2 minutes, 3 minutes కాదు, 23 minutes పడుతుంది ఆ టాస్క్ నుంచి బయటికి రావాలంటే బ్రెయిన్ లెవెల్ లో. సో అర్థం చేసుకోండి. సో చదివేటప్పుడు ఫుల్ కాన్సంట్రేషన్, డీప్ వర్క్ దాని మీద చేయాలి. అప్పుడు చేస్తే మీకు ఒకటి ఫాస్ట్ చదువు అయిపోతుంది, ప్లస్ ఇంకా బాగా గుర్తుంటుంది. ప్లస్ ఇలా మల్టీ టాస్కింగ్, అది ఒకటి ఇదొకటి అలా చూడటం అనే దాని వల్ల ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు A to J ఒకసారి పలకండి బయటికి. ABCDEFGH అని పలికారా? అది ఎన్ని సెకండ్స్ పట్టిందో ఒకసారి టైమర్ చేసుకోండి. వెయిట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చెక్ చేసుకున్నాక రాసుకోండి ఒక చోట. నెక్స్ట్ ఇప్పుడు 1 to 10 కౌంట్ చేయండి ఫాస్ట్ గా. 1 2 3 4 5 6 7 8 9 10 అని దానికి టైమర్ పెట్టుకోండి. ఓకే, టైమర్ పెట్టుకున్నారా? ఇప్పుడు రెండు కంపేర్ చేసుకొని ఇప్పుడు ఇంకో చెప్తా. A1 B2 C3 అట్లా మాట్లాడండి ఫాస్ట్ గా A to J నుంచి. ఇప్పుడు ఎంత టైం పట్టింది? మినిమం మీరు క్యాలిక్యులేట్ చేస్తే 5 to 10 టైమ్స్ ఎక్కువ పడుతుంది మామూలు కన్నా. సో మన బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ కి పని చేయలేదు. ఎందుకంటే A to J ఓకే చేయగలం, 1 to 10 చేయగలం, కానీ A1 B2 అలా రెండు టాస్క్లు కలిపితేనే ప్రాబ్లమ్స్. సో మల్టీ టాస్కింగ్ కోసం మన బ్రెయిన్ తయారవ్వలేదు. సో చేసేటప్పుడు ఒక్క పనిని కాన్సంట్రేషన్ గా చేయాలి. నెక్స్ట్ ఈ టాపిక్ చాలా మంది తెలియదు, సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అల్ట్రేడియన్ రిథమ్స్ అంటారు. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు రోజంతా చదవడం అనేది చాలా ఇన్ఎఫిషియెంట్ అని మాట్లాడుకున్నారు కదా, దానివల్ల ఉపయోగం లేదని చెప్పాను. మన బ్రెయిన్ కెపాసిటీ ఏంటంటే 90 మినిట్స్ ఒక్కసారి ఎక్కువ కాన్సంట్రేషన్ చేయగలరు. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఒక్కసారి ఫుల్ కాన్సంట్రేషన్ చేయగలరు. సో ఆ 90 మినిట్స్ మీరు చదవాలి. 90 మినిట్స్ చదివిన తర్వాత 20 to 30 మినిట్స్ మీరు బ్రేక్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు బ్రేక్ తీసుకోవచ్చు. దాని తర్వాత రిలాక్సింగ్ చేస్తే ఇంకా బెస్ట్. అంటే కొంచెం కూల్ కూర్చొని అలా చేసి ఇంకా మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, అప్పుడు ఇంకా రెడీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 90 మినిట్స్ కాన్సంట్రేషన్ చేయగలరు. అట్లా ఒక 3 to 4 టైమ్స్ చేస్తే చాలు. మీరు హైలీ కాన్సంట్రేషన్ గా చదివి మీకు బాగా బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో మామూలుగా పొమోడోరో టెక్నిక్ వాడుతూ ఉంటారు. 25 మినిట్స్ చదువుతారు, 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు, 25 మినిట్స్ చదువుతారు, 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే అది పనిచేయదు. ఎందుకంటే 25 మినిట్స్ అనేది మరీ తక్కువ, చదువుతుంటేనే ఆల్మోస్ట్ అయిపోతుంది. సో కాన్సంట్రేషన్ ఫుల్ గా వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా కట్ చేయాల్సి వస్తుంది. సో 90 మినిట్స్ అనేది మన బ్రెయిన్ కెపాసిటీ ఒకసారి కాన్సంట్రేషన్ చేసేది. సో 90 మినిట్స్ ఫుల్ స్ట్రిక్ట్ గా ఫోన్ వాడను, ఏది వాడను, టీవీ చూడను, ఓన్లీ చదువుతాను అని పెట్టుకుని 90 మినిట్స్ చదివి తర్వాత 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, తర్వాత 90 మినిట్స్ చదవండి, 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అలా 3 to 4 టైమ్స్ చేస్తే మీకు ఒకటి 4 hours 3 hours
మొత్తం స్టడీ అంతా కాన్సంట్రేషన్ గా అయిపోతుంది. తర్వాత మీరు ఒకటి డిసైడ్ అవ్వాలి, ఓకే ఇంత నుంచి ఈ రోజు నేను ఏం చదవను అని పెట్టుకుంటే మీరు చాలా ఎంతూజియాస్టిక్ గా చదువుతారు. ప్లస్ కాన్సంట్రేషన్ ఎలా చేయాలనే క్వశ్చన్ కూడా మీకు రాదు. ఈ 90 మినిట్స్ లిమిటేషన్స్ ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానంటే లిమిటేషన్స్ కి బర్డెన్ కి తేడా ఉంటుంది. అనవసరంగా బరువు తల మీద ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఏంటి 90 మినిట్స్ ఇలా ఎఫిషియెంట్ గా చదివితే మీ లిమిట్స్ ని ఆటోమేటిక్ గా బ్రేక్ చేయగలరు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా చదివేటప్పుడు కాన్సంట్రేషన్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే చదివేది మీకు అర్థం కావడం వల్ల. సరిగ్గా చదివి మీకు బాగా ఫుల్ అర్థమైపోతుందంటే కాన్సంట్రేషన్ ఒక రేంజ్ లో వస్తుంది. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ చదువుతారు, ఆ టాపిక్ చదివిన తర్వాత వెంటనే గూగుల్ లో మాక్సిమం ఎన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో చూసేయండి. సో బోర్ కొట్టినా పర్లేదు చూసేయండి. ఏంటంటే అలా కంటిన్యూ చూసి ఏమవుతుందంటే మీ బ్రెయిన్ స్టోర్ చేసేసుకుంటది. సో నెక్స్ట్ టైం ఆ టాపిక్ గురించి ఏమైనా ఓకే నేను చదివాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ ఏదైనా ఏ టెక్నికల్ ఆస్పెక్ట్ అయినా ఇప్పుడు మీకు వర్చువల్ క్లాసెస్ జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్ జరిగిన తర్వాత ఆ రోజు ఏమేమి టాపిక్స్ చెప్పారో ఒకసారి పక్కన నోట్ చేసుకొని ఒక 1 hour క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ లో దీనికి సంబంధించి అన్ని చూసేస్తాను. మాక్సిమం మీకు బాగా ఎక్కువ గ్రాఫిక్స్ తో ఉన్నాయి చూడండి. చూడటం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్ ఒక్కసారికి కాన్సంట్రేషన్ ఇప్పుడు జరిగింది కాబట్టి బాగా గుర్తుపెట్టేసుకుంటుంది. ప్లస్ ఇలానే యూట్యూబ్ లో చూసినప్పుడు పక్కన క్యాట్ వీడియో వచ్చింది, తర్వాత ఎవరో ఏదో వీడియో ఫన్నీ వీడియో వచ్చిందని చెప్పి దాన్ని స్కిప్ అయిపోయి చూడటం అలా చేయొద్దు. యూట్యూబ్ చూసేటప్పుడు ఈ పర్పస్ కోసం అదొక్కటే చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకుని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు పక్కన రికమెండేషన్స్ ఏం కనిపించవు. సో ఈ ఫ్యూ టెక్నిక్స్ ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా టెక్నిక్స్ కావాలంటే అడగండి, పార్ట్ 2 చేస్తాను. సో